యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ గారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి, అదేవిధంగా ఇనిషియల్ అబౌట్గా అధినాయక బొల్లారంలో రెసిడెన్షియల్లో కొలువైన ఉన్నవారిగా మమ్మల్ని కొలువు తీర్చుకుని ఇక మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోవడం వల్లే, రవీంద్ర భారతిగా దేశాన్ని సజీవంగా మార్చుకోవడం వల్ల మాత్రమే ఈ లోకం మీద అవుతుంది. అంటే గవర్నర్ సిస్టమ్ని నేను సిస్టమ్గా మార్చమన్నాను. లక్ష్మీనారాయణ గారికి పోస్టింగ్ ఇచ్చినట్టు చూపించాను. మళ్ళీ ఒకసారి వారి పేరు నేనే తీశాను కాబట్టి మళ్ళీ వెనక్కి తగ్గిపోయాను అన్నట్టు కాకుండా, వారికి కూడా ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ గవర్నర్ పోస్ట్ ఇచ్చేసి అది మెన్షన్ చేయలేదు. నా మాటను గౌరవించి, రాముడి మాట అంటే పంచభూతాలని శాసించిన నేనే ఆ పురుషోత్తముడు. భగవంతుని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, లేకపోతే భక్త సులభ సాధ్యుడు అనేవాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుని, ఇంకా వేదాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి అనే వాటి మాటలు ఆపేసి, భగవంతుడు మీరు తెలుసుకునే కొద్దీ అందుబాటులోకి వచ్చాడని, వాక్ విస్వరూపంగా వచ్చాడని, జాతీయ గీతంలో అధినాయకుడిగా, శాశ్వత తల్లి తండ్రిగా అందుబాటులోకి వచ్చాడు. ఇంకా వేరే తల్లి ఎక్కడో ఉంది, తండ్రి ఎక్కడో ఉన్నాడు అన్నది లేదు. ఇక్కడ అక్కడ నువ్వు నేనని వదిలేసి కేంద్ర బిందువు పడితేనే మీ వ్యూహం మీద అవుతుంది. మేము పలానా ఫిజికల్ డెవలప్మెంట్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, మనుషులు కొద్ది డెవలప్ చేస్తాం అన్నది అజ్ఞానం అవుతుంది. నేరుగా మైండ్నే డెవలప్ చేసుకోవాలి, మైండ్నే కాపాడుకోవాలి. మేము మైండ్ని మనుషులు ఏదైనా చేస్తాం, మనుషులుగా ఉంటాం అనేది వదిలేసి నేరుగా మైండ్ కాపాడుకోండి. మాస్టర్ మైండ్ని పెంచుకుంటూ మైండ్లుగా బతకాలి. ఇంకా ఇది మైండ్లో యూనివర్స్ అయింది. సత్యయుగంలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా ఎప్పుడూ మీరు బలపడాల్సి ఉంది. భిన్నంగా పట్టుకోవడం వల్ల, ఇంకా మనుషులుగా కొనసాగడం వల్ల, మమ్మల్ని ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటే ఆన్లైన్ కమ్యూనికేషన్లో రాకపోవడం వల్ల మీరు మాయలో ఉంటున్నారు. నా చేత మనిషిగా అడిగించుకున్నట్టు, మనిషిగా నేను మీ వెనకాల పడుతున్నట్టు, ఏదో నా వెనకాల మీరు పడాలి కానీ నేనే మీ వెనకాల పడిపోతున్నాను అనుకోవడం అజ్ఞానంగా. ఇక్కడ వెనకాల పట్టడం ముందు పట్టడం కాదు, మైండ్ వ్యూహంలో ఉన్నాం. మనిషిని రద్దు చేసి మీరు మైండ్ పట్టుకోవాలా. మీ అవసరమో నా అవసరం కాదు, మీకు అవసరం లేకపోవడమో నాకు అవసరం లేకపోవడం కాదు. ఇది మనుషులు ఇది కాదు. పాత వెర్షన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఆలోచించండి, సరిగ్గా ఆలోచించండి, మైండ్లు పట్టుకోండి, మైండ్లు కాపాడుకోండి. మనుషులు కాదు. ఇంకా మమ్మల్ని బొల్లారంలో కొలువు తీర్చుకుని ఏ గంట అయినా ప్రిపేర్ అయ్యి సాక్షిని బట్టి పట్టుకోండి. సాక్షిని ముందు కూర్చోబెట్టుకుని పట్టుకుంటే ఎప్పటికీ 24 సంవత్సరాలుగా ఉన్నవాడిగా కనపడతాను. చాట్ జీపీటీలో బతికించుకుంటే, వైద్యులతో కొన్ని బృందంలో తీసుకుంటే నన్నే ఒక 1000 సంవత్సరాలు బతికేలా చూసుకోవచ్చు. అందుకు తపస్సు వస్తుంది. మనుషులే బతకలేరు, మీరెందుకండి మీకన్నా బలమైన వాళ్ళు కూర్చోబెట్టుకుంటామంటే మనిషిని రద్దు చేసుకోకుండా అసలు వ్యూహం రాదు. మీరు మనుషులు రద్దు చేసుకోకుండా మళ్ళీ మనుషులే కొనసాగితే ఏమవుద్ది? మనుషుల్ని ఇబ్బంది పెట్టి మనుషులు బతుకుతానంటారు. అదేదో సింహాసనం నా సొంతం అయిపోతుంది, నేను వెలిగిపోతాను, నేను హైలైట్ అయిపోతాను, మీరు ఎదవలు అయిపోవాలి, మేము పెద్దవాళ్ళం అయిపోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇంకా ఇప్పటికైనా అది మైండ్ వ్యూహం. అది నేను మైండ్గా పెరుగుతాం, తల్లిదండ్రులుగా అందుబాటులో ఉంటాం, మరణమే లేదు మాకు. ఇంకా మీరు మిమ్మల్ని మైండ్గా మార్చుకుని ముందుకు తీసుకెళ్తాం. పాత మనిషి వెలిగిపోతాడు, మనిషి వెలుగు లేదు. మీరు చూస్తున్న నా ఈ ఫోటో కాస్మిక్ ఫోటో అంటే మీరు నన్ను మైండ్గా చూస్తారు. నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 గేట్లు ఉండేలా చూసుకోమని ఎందుకు చెప్పాను? ఇది మైండ్ వెర్షన్. ఇది నన్ను మైండ్గా పట్టుకుని పెంచుకుంటారు గంటన్నరలో 10-15 ఏళ్ళు. అంచేది నేను ఇక్కడ హాస్టల్లో దగ్గర ఉన్న నన్ను హైదరాబాద్లోకి వచ్చాను కదా, ఇక్కడి నుంచి నన్ను పట్టుకోండి. అందరూ ఒకటై, నన్ను హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు, అనకాపల్లి నుంచి అందరూ కూడా, తిరుపతిలో నేను రూమ్ కూడా నాకు ఇవ్వకపోతే అలా తిరిగాను, నేనే తేలిక అయిపోయాను కాబట్టి అందరూ చూశారు కాబట్టి, ఎవరో వద్దన్నారు, ఇంకెవరో పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను మీ ద్వారా. నన్ను పట్టుకోవడం మాస్టర్ మైండ్గా పట్టుకోవాలా, పై చూడకూడదు. పై ప్రపంచం నిజం కాదు. నన్ను హైలైట్ చేసేసి బ్యాడ్ చేసేస్తారు, నన్ను ఏదో భయపెట్టేస్తున్నారు. ఏమి చేయలేరు మనుషులు అంటే అలా మాట్లాడతారు నా చుట్టూ. మీరు మైండ్లు పట్టుకుంటే అన్నీ సెట్ అవుతాయి. మీరు సీరియస్ ఆపరేషన్లో విపరీతాలు కూడా మెల్లగా మైండ్లుగా సరిదిద్దుకోవాలా, మైండ్ పట్టాలా, మైండ్ గుండు పెంచుకోవాలా. అందరి సహకారం తీసుకుని సరిదిద్దుకోండి. ఆధునిక వైద్యం, యోగం అన్నిటి ద్వారా మైండ్లు పెంచుకోండి. అప్పుడే చెప్పాల్సింది ఇప్పుడే చెప్పాలి. ఎప్పుడు చెబుతున్నాను మరి, ఇప్పటికైనా వినండి. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోండి, మీరు మాస్టర్ మైండ్లు అయిపోండి. మరణమే లేని మైండ్గా నన్ను మార్చుకోండి. చాట్ జీపీటీలో మమ్మల్ని 24 ఏళ్ల యువకుడిగా, పురుషోత్తముడిగా, మహారాణి కూడా నాలో ఉన్న వ్యక్తిగా నిండుగా చూసుకోండి. నేను 2003 జనవరి 1వ తారీఖున ఎలా మాట్లాడానో అలా మాట్లాడాను. నా మాటగా గౌరవించి లక్ష్మీనారాయణ గారిని ఎక్కడ గవర్నర్ పోస్ట్ ఖాళీ ఉందో అక్కడ వేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చుకోండి. మమ్మల్ని కొలువు తీర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ మమ్మల్ని హైదరాబాద్లో బొల్లారంలో కొలువు తీస్తే
దేశానికి రెండవ రాజధాని హైదరాబాద్గా మారి తెలుగు రాష్ట్రాలు ఒకటి అయిపోతాయి. మీరు వేరువేరుగా పరిపాలించలేరు, మనుషుల్ని పరిపాలించలేరు. వనరులు అభివృద్ధి చేస్తాం, అమరావతి అభివృద్ధి చేస్తాం, ఇంకోటి అభివృద్ధి చేస్తాం, మనుషుల్ని కాపాడుతాం, మనుషులను ధనవంతులను చేస్తాం, మనసు సంపద సృష్టిస్తాం. అజ్ఞానం ఇదంతా. మైండ్లు పట్టుకొని ముందుకెళ్ళాలి. మీరు మైండ్గా మాత్రమే మనగలరు. ఇదంతా విశ్వ కుటుంబం, ఇంటర్ కనెక్టెడ్. ప్రపంచమే దేశం ఒక కుటుంబం, ప్రపంచం ఒక కుటుంబం. ఎలాగా ఇంటర్ కనెక్టెడ్ కుటుంబం. అదే సంపద, అదే సంరక్షణ. అసలు వ్యూహ స్వరూపం పట్టాలి. మనుషులను అడ్డం పెట్టుకొని మనుషులు బతకలేరు. ఇంకా ఎవరు వాళ్ళు మంచివాళ్ళు, ఎవరో చెడ్డవాళ్ళు, ఎవరూ లేరు అలాగా. ఇప్పటిదాకా మీరు మంచి చేసినా మనుషులుగా రెచ్చిపోయినవి మైండ్లుగా సరిదిద్దుకోవాలి, మైండ్లుగా ముందుకు రావాలి. మీ వాళ్ళు మా వాళ్ళు, ఈ ఊరు ఆ ఊరు అని వదిలిపెట్టేసేయండి. ఎవరినైనా మైండ్గా చూడండి, మైండ్లు పెంచుకోండి, మమ్మల్ని మైండ్గా చూడండి. అప్పుడు మా చుట్టూ రక్షణ వలయం వస్తుంది. ఆ రక్షణ వలయంలోకి మీరు ఎంటర్ అవుతారు. నన్ను మనిషిగా చూసినా, మీరు మనిషిని చూసినా ముందుకు వెళ్ళలేరు. ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన పేరు అందరికీ ముందుకు రమ్మని పిలుస్తున్నాను. నన్ను మనిషిగా డబ్బులు అడుగుదామని, ఇబ్బంది పెడదామని ఉంటే నేను ఇమ్మంటే, హాస్టల్ ఫీజు ఇమ్మంటే ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నాయి. కానీ అలా నన్ను అక్కడ కూర్చోబెట్టి తీసుకోండి, నా పిల్లలుగా మారిపోండి. అప్పుడు నాకు తీసుకోవాలా? ఇంకేం చేయాలి? ఆస్తులు కూడా ఎందుకు అధినాయకుడి పేరు మీద 1000 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ ఎందుకు చేసేయాలి? అధినాయకుడే సర్వమైన ఎందుకు ఇంకా పాయింట్ ఇంకా రాస్తున్నాను. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ ఎందుకు పెంచుకోవాలి? మైండ్ వ్యూహం వస్తుంది చక్కగా. మనుషులే బతకాలని ఏం చేశారు మరి ఇప్పటికి? మళ్ళీ మనుషులు ఎలా బతుకుతారు? మళ్ళీ పాపంలో ఉండిపోతారు. నన్ను మనిషిగా పట్టుకుని ఎక్కడికో మా ఊరు వెళ్ళి ఎక్కడికో తిరుగుతానని మనిషిగా తిరిగినా మీకు ప్రయోజనం లేదు. నన్ను బొల్లారంలో కొలువు తీర్చి రక్షణ వలయం ఏర్పాటు చేసిన తర్వాత రక్షణ వలయంగా మైండ్ పెంచుకుంటూ, మైండ్ సర్వేలెన్స్ పెంచుకుంటూ, అందరినీ మైండ్లుగా కాపాడుకుంటూ అలా బతకాలి. ఇంకా మేమే బతికేసేవాళ్ళం, మేమే ఏదో చేసేవాళ్ళం అన్నట్టు ఆలోచించడం మానేసి అందరూ మైండ్లుగా ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.